హాయ్ ఫ్యామిలీ, మేము శ్రీ మారంపూడి మాంకాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళాము. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆటోలు అవి మాట్లాడుకొని మారంపూడి తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ తల్లి చాలా సత్యమైన తల్లి, కోరిన కోరికలు తీర్చే అమ్మవారిని. మేము అంతకుముందు వెళ్ళేటప్పుడు గుడి అయితే కట్టడం స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు అయింది లేదో మాకు తెలియదు. అయితే ఇక్కడ ఆ తల్లికి ఇష్టం బాగా నిమ్మకాయలు మాలంటే ఆ తల్లికి బాగా ఇష్టం. మా అక్క అడుగుతుంది, ఒక దండ 300 అని చెప్తున్నారు ఆయన. నార్మల్గా విడిగా నిమ్మకాయలు తీసుకొని ఆ తల్లికి గుచ్చి వేద్దామని తీసుకున్నాము. ఇవే ఆ తల్లికి ఇచ్చే కోడిలు. అయితే ఇక్కడ ప్లేస్ అయితే కొనుక్కోవాలి మనం వంట చేయడానికి కూర్చోడానికి ఇంతమంది అనేసి టికెట్స్ ఇస్తారు. ఇంతమందికి ఇంతని అమౌంట్ కట్టాలి. ఇక్కడ వండుకునేవన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రతిదానికి అమౌంట్ కట్టాలి, చిన్నదానికైనా పెద్దదానికైనా, వస్తువుకి, స్థలానికి, వాటర్కి, ప్రతిదానికి అమౌంట్ కట్టాలి. మనుషులు లెక్కలు చెప్పాలి. అయితే మేము అమౌంట్ అయితే కట్టేసాం, స్థలం కూడా చూసుకున్నాం మాకు కావాల్సింది. అక్కడ ప్లేస్ అయితే పట్టా వేసేసాము. ఇంకా వంటకి ముందు అమ్మవారి నైవేద్యానికి ప్రిపేర్ అయితే చేసాము. గుడి ఖాళీ ఉండదు, ఆదివారం కదా. మా అక్క వాళ్ళ అమ్మాయి మా డాక్టర్, తన మొక్కు అది 10th క్లాసు పాస్ అయితే మా అక్క మొక్కుకుంది తీసుకొస్తానని. మొక్కు తీర్చుకోవడానికి అయితే మేము వచ్చాము. నైవేద్యం అయితే ఉందాము. అందరూ రెడీ అవుతున్నారు. మా అన్నయ్య ఒక విచిత్రంగా పెడతాడు ఫేస్ వీడియో తీస్తున్నానంటే. మా తల్లి రెడీ అయింది. ఈ పక్కన కోడిని పట్టుకున్నాడు కదా, వాడి నా కొడుకు. మా నాన్న వీడియో తీస్తారా నాన్న అంటే నాకన్నా బాగా యాక్ట్ చేసేస్తున్నారు వీడియో కోసం. మా బావ కోడిని కూడా వీడియో తీయమ్మా, అందరం తీస్తున్నావు, తీయట్లేదంటే దాన్ని కూడా తీసాను. గుడికి తీసుకెళ్ళాలని రెడీ చేస్తుంది మా అక్క. స్టార్ట్ అయితే అయ్యాము టెంపుల్కి వెళ్ళడానికి. ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది, ఎందుకంటే ఈరోజు ఆదివారం కదా, టెంపుల్ అయితే ఖాళీ ఉండదు. ఇక్కడ 3 సార్లు టెంపుల్ చుట్టూ తిరగాలి నైవేద్యం పట్టుకొని. చాలామంది పోతుల్ని ఇస్తూ ఉంటారు, ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే తల్లి కదా. ఏ మొక్కైనా ఆ తల్లి తీర్చేది, అంత శక్తి ఉంది ఆ తల్లికి. ఎవరు ఆలోచించకుండా ఆ తల్లి దగ్గరికి మొక్కడానికి కూడా ఆలోచించరు, ఎందుకంటే అవంత సత్యవంతురాలు. పోతుల్ని ఇస్తున్నారు ఇక్కడ. కొంచెం చెవు కోసి మనకి ఆ పోతుని ఇచ్చేస్తారు. ఆ తల్లికి చూపించి కొంచెం చెవు కట్ చేసి మనకి పోతుని ఇచ్చేస్తారు. ఇంకా మాకైతే 3 రౌండ్స్ తిరగడం అయితే అయిపోయింది. లైన్లోకి అయితే మేము వెళ్ళాము. ఇంకా టెంపుల్ అయితే పూర్తిగా కట్టలేదు, నార్మల్గా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ తల్లిని అయితే చూపిస్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్ అమ్మవారికి అయితే దండం పెట్టుకొని వెళ్తారు. అంటే చాలా దూరం నుంచి వస్తారు, వేరే వేరే ఊళ్ళలోంచి, ఎక్కడెక్కడో నుంచి వస్తారు. ఎవరికి ఆపద రాకూడదు అనేసి దండం పెట్టుకొని అయితే వెళ్తారు. ఇక్కడ ఉచిత దర్శనం అని కూడా రాసింది. కాకపోతే నేను వీడియోలో అమ్మవారిని అయితే నేను మీకు చూపించలేను, ఎందుకంటే అమ్మవారు విగ్రహాలు అయితే చూపించడం కష్టం. కాబట్టి అమ్మవారు నార్మల్గా చూపిస్తున్నాను, ఆమె ఫేస్ అయితే నేను చూపించలేకపోయాను. శ్రీ మహంకాళి అమ్మవారు అని రాసింది. అయితే బయటికి అయితే వచ్చేసాం మేము. బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చీరలు కూడా, అమ్మవారికి సంబంధించిన చీరలు కూడా అయితే మనకి ఇస్తారు. అమ్మవారిని అయితే నేను చూపించలేను కాబట్టి అందుకని అమ్మవారు ఫోటో ఒకటి ఉంటే నేను వీడియో తీసి నేను మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ నాగేంద్ర స్వామి ఉంటారు, రాగి చెట్టు ఉంటుంది. మేము వచ్చినప్పుడు మా చిన్నప్పుడు అయితే బాగా విశాలంగా ఉండేది చూడడానికి. ఇక్కడ కొంచెం ఇప్పుడే కదా గుడి కడుతున్నారు, కొంచెం ఇరుగ్గా ఉంది. ఇక్కడ మజ్జిగ,
ప్రసాదాలు ఎప్పటికెప్పుడు అందిస్తున్నారు. మజ్జిగ అయితే ఎంత తాగితే అంత ఇస్తున్నారు, ఎందుకంటే ఎండలో పడి వస్తున్నామని చెప్పి. రిటర్న్ అయితే అయ్యాము, మళ్ళీ వంట చేయడానికి టైం పడుతుందని చెప్పి. ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చేలోపే మా అక్క వాళ్ళ వదిన అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసేసింది. తను అంతా అయితే వండేశారు. ఇంకా అందరం కలిసి భోజనం చేసాం. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకెమ్మటనే రిటర్న్ అయ్యాము, ఎందుకంటే మేము ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడుతుందని చెప్పి పిల్లలు ఉన్నారని.